రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కార్యకర్తలు కంకణబద్దులు కావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాలన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మండల రూరల్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 500కి వంట గ్యాస్ సిలిండర్, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకం, 10 లక్షలు పెంచిన గృహ వసతి కొరకు ఉచిత కరెంట్ ఇచ్చినట్లు తెలిపారు. రైతాంగం కోసం 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసి చదువుకున్న నిరుద్యోగులకు 55,250 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వచ్చే నెల నుంచి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు మెచ్చిన నచ్చిన పార్టీ అని కొనియాడారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము చేసేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయటానికి, పేద ప్రజలకు అందచేయటానికి, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మరి కట్టించే కొరకు, అదేవిధంగా పార్టీని పటిష్టం చేసే కొరకు, పార్టీ బలోపేతానికి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సోదరిమణులకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, 500 వంట గ్యాస్ సిలిండర్తో పాటు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి, రైతాంగానికి అదేవిధంగా గృహ వసతి కొరకు కూడా ఫ్రీ కరెంటు, రైతులకు ఇంట్లలో వాడుకునే కరెంటు కూడా ఫ్రీగా ఇచ్చి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. ఈరోజు 55,200 ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు కల్పించాం. రేషన్ కార్డులు ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి సన్న బియ్యం కూడా ప్రతి రేషన్ షాప్కు కూడా మరి అందించబోతున్నాం. అదేవిధంగా అదే కాకుండా ఈరోజు పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంకా కూడా ప్రజలకు అందే విధంగా గ్రామ శాఖలు, బూత్ కమిటీలు చొరవ చూపాలని దిశానిర్దేశం చేయడం జరిగింది.